నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పార్టీ కమిటీలకు భాగస్వామ్యం, కార్యకర్తలను మనోభావాలను మాజీ సీఎం జగన్ పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ఈసారి క్రియాశీల కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు నిర్ణయించారు. పట్టణ 16వ వార్డు కమిటీ అనుబంధ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం శివాలయాల్లో పోటెత్తిన భక్తులు, పూజలు, అభిషేకాలు, కార్తీక దీపారాధనలు చేసిన భక్తులు, పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన దంపతులు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శశి గ్రూప్ సంస్థల అధినేత ఉప్పల వరదరాజులకు సతీ వియోగం. వరదరాజులు సతీమణి ఉప్పల సత్యవతి మృతి. సత్యవతికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ సహా పలువురు వ్యాపారవేత్తలు. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో వార్డు కమిటీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. వైసీపీ పార్టీ వార్డు కమిటీ అనుబంధ కమిటీల నియామకం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగంగా ఆదివారం రాత్రి పట్టణ 16వ వార్డులో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్లు గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో గెలుపొందిన పార్టీ 2024లో 11 సీట్లకు పరిమితమైందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలకు కులమతాలు పార్టీలను చూడకుండా అర్హత ప్రాతిపదికగా 2.84 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. నాన్ టీబీటీలో మరొక 1.67 లక్షల కోట్లను అందించారని తెలిపారు. సుపరిపాలన, సంక్షేమ పాలనను అందించి కూడా ఓటమి చెందడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షేమాన్ని వాలంటీర్లతో ఇంటింటికి పంపించడంతో క్యాడర్ నైరాశ్యాన్ని గురైనట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను కొనసాగిస్తామని, వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని చెప్పడంతో వాళ్ళు ఎన్నికల్లో స్తబ్దుగా ఉండిపోయారని చెప్పారు. ప్రభుత్వం కన్నా మరింత సంక్షేమం ఇస్తాము అంటూ కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టారని గుర్తు చేశారు. వీటన్నింటినీ విశ్లేషించుకున్నాక భవిష్యత్తులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారని చెప్పారు. వార్డు, గ్రామ కమిటీలను నియమించి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో కమిటీలను భాగస్వామ్యం చేద్దామని నిర్ణయించారని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు రాబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల్లోని క్రియాశీల కార్యకర్తలతో కమిటీలను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షుడు అకిదాసు కిరణ్ కుమార్, పార్టీ పరిశీలకులు కుర్రా శ్రీను, కావేటి నిర్మల, మహిళా విజయ నాయకుడు, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కొంగర రాగమంజరి, కుర్రా జశ్వంత్, 16వ వార్డు అధ్యక్షుడు తుమ్మ ఉమా మహేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కొత్త భాస్కర్, యనమద్రి శ్యామ్ కుమార్, పట్టణ ఎస్సీసీఎల్ కార్యదర్శి గోళ్ల సందీప్, 16వ వార్డు కమిటీ సభ్యులు గుంటెనపల్లి ప్రకాష్ లివి, పచ్చా సురేష్, తొరక శాంతికుమారి, బట్టు శివ, ఆర్య మర్యాదాసు, గంటినపల్లి రవితేజ, బట్టు శ్రీనివాసరావు, యనమద్రి తిరుపతయ్య పాల్గొన్నారు. ప్రతి వార్డులో కమిటీ నేయండి, ప్రతి గ్రామంలో కమిటీ నేయండి. ఆ వార్డులో కమిటీ వేసేప్పుడు ఆ వార్డులో ఉన్న అన్ని కులాల్ని ఈ కమిటీలో ఉంచండి. ఈ కమిటీ ద్వారా పార్టీని అభివృద్ధి చెందటం ఒకటి. 2, రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కమిటీ ద్వారా సచివాలయం నుంచి సంక్షేమాన్ని ఈ కమిటీ ద్వారా ఇచ్చే విధంగా, అంటే ప్రభుత్వంలో పార్టీని భాగస్వామ్యం చేసే విధంగా వీళ్ళ చేతే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పి ఒక గొప్ప మార్పుని ఈరోజు ఈ కమిటీల ద్వారా తీసుకురాబోతామని. ఈ వార్డు కమిటీలకి సహజంగా వార్డులో ఉన్న కౌన్సిల్లో, మాజీ కౌన్సిల్లో, లేకపోతే ముఖ్యమైన నాయకుల్లో వాళ్ళ చేత ఏపిచ్చే కార్యక్రమం ఇది. దీనికి ఓ మాజీ శాసనసభ్యుడికి నేను రావాల్సిన పని లేదు, లేకపోతే ఇక్కడ ఇంతమంది వార్డు ఇన్ఛార్జీలు వేసి చేయాల్సిన పని లేదు. కానీ ఎందుకో వచ్చినాము, నేను పర్టికులర్గా ఎందుకు వస్తున్నాను అంటే, ఈ కమిటీల్ని ఎలా వేస్తున్నాం, ఈ కమిటీల యొక్క ఉద్దేశం, భవిష్యత్తులో ఈ కమిటీలు చేసే విధి విధానాలు మీ అందరికీ తెలుసుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎవరికి సీట్ వచ్చేది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్న పేదలకు. మరి ఎంత ఫీజు? సంవత్సరానికి 40,000 పెంచారు.
17 మెడికల్ కాలేజీలు అంటే ఎన్ని సీట్లు జరిగాయి? 5 కాలేజీలు ఆయన పూర్తి చేసాడు. 2 కాలేజీలు చివరి దశలో ఉంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆగితే ఆ తర్వాత అయిపోయినాయి. 7 కాలేజీలు పూర్తి ఉన్నాయి. 10 కాలేజీలకు ఎంత అవుతాయి? 5,000 కోట్లు. 5,000 కోట్లు కూడా ఆయన నాబార్డు శాంక్షన్ చేయించాడు. మరి మొత్తం కలిపి అంటే ఏంది, ఎవడైతే తెలుగుదేశం ఎంపీలో లేకపోతే ఎమ్మెల్యేలకో అమ్ముకోవడం ఏం చేసేది. ఇప్పుడు ప్రజల్లో మనం ఈ చదువుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది, నాకు సంతోషం కూడా వేస్తుంది. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజలు ఎంతో చైతన్యవంతం, ఎక్కడ పెడితే అక్కడ మన సంతకాల సేకరణ కలిపి బ్రహ్మాండంగా పెడతా ఉంటారు. ఎందుకు? ఎవడు ఒప్పుకుంటాడు? పిల్లల భవిష్యత్తు పాఠమే కదా. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తేనేగా ఈ రాష్ట్రంలో ఎంతోమందికి మేలు జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీని ఎవరో తీసేళ్ళిపోయాడు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కదా 25 లక్షలు తీసుకొచ్చింది. ఇవాళ ప్రభుత్వం పేరు మార్చింది కానీ అది తీయలేకపోతుందిగా. పేరు మార్చింది. మనం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, తర్వాత అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయింది. తెలుగుదేశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుంది. కానీ తీయలేకపోయారుగా. మరి పేదలకు వైద్యం జరుగుతుండగా. మరి ఎంత మంచి జరిగినట్టు ఈ దేశంలో పేదవాడికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షలు తీసుకెళ్ళారు ఆరోగ్యశ్రీ. మరి అడిగే ప్రక్రియ కూడా జరిగేది. అట్లాంటి మంచి సంకల్పంతో మొదలుపెట్టి ఈ పనులను ఆపడం చాలా బాధాకరం. మరి దాని మీదే మరి కోటి సంతకాలు సేకరణ అనేది చేపట్టడం జరిగింది. మా నాయకులు ఈ అన్నాపట్ల శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం అన్ని చోట్ల కూడా అన్ని వార్డుల్లో మరి గ్రామాల్లో కూడా ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వార్డు మరి గ్రామ కమిటీలు కూడా వాటిని మరి మన కార్యకర్తలను వాళ్ళతో చర్చించి మరి ప్రెసిడెంట్ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. మరి కార్యక్రమం పైన ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం అందరూ చూస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎంతోమంది పేదలకి ఆయన ఎన్నో సహాయాలు చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది పేదలు ఈరోజు ఆ రోజున జగనన్న ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నారు. అంటే ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా ఎమ్మటే వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలకు, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే చేసేవాళ్ళు. ఈ రోజున గవర్నమెంట్ కాలేజీలో కనీసం పట్టించుకునే నాదులు లేడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రతి ఒక్క పేద విద్యార్థిని ఆ రోజున జగనన్న హక్కులు చేసుకున్నాడు. ఆ రోజున ఎంతోమంది అమెరికా వెళ్ళి ఈరోజు చదువుకుంటూ మేము జగనన్న వల్ల మేము అమెరికా వెళ్ళాం, జగనన్న గారి వల్ల మేము జపాన్ వెళ్ళామని చెప్పుకుంటున్నారు. ఈ రోజు మనం చూసిన సంవత్సరంన్నర అయింది కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజలకి, పేద ప్రజలకి అయితే ఇంతవరకు ఏం చేసింది లేదు. బస్సులు అన్నారు, ఆ బస్సుల్లో జనాలు కుట్టుకోలా చేస్తున్నారు కానీ ఎక్కిన వాళ్ళు తక్కువ, కుట్టుకునే వాళ్ళు ఎక్కువ. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఇస్తే ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదు. అందుకే జగనన్నని ఎప్పుడు మర్చిపోవట్లేదు. ఈ జగనన్న ప్రభుత్వంలో మా శివన్న గారు ఎంతో మందికి పేద మహిళలకు ఇల్లు ఇచ్చారు. ఈ రోజు వాళ్ళందరూ మేము వార్డులో తిరుగుతున్న అన్నగారికి కృతజ్ఞతలు. అన్న, నీ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు వచ్చింది, నీ ప్రభుత్వంలోనే మాకు పథకం వచ్చింది అన్న, నీ ప్రభుత్వంలోనే మేము పిల్లలు చదివించుకున్నామని మా అన్నగారు చెప్తుంటే మాకు ఎంతో ఆనందం. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 12 అర్జీలు దాఖలయ్యాయి. కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు అర్జీలను స్వీకరించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, ఇరిగేషన్, డిఆర్డీఏ, పీడీ, పోలీస్ శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ రాగా మున్సిపాలిటీకి సంబంధించినవి 3 అర్జీలు, పంచాయతీరాజ్ విభాగానికి చెందినవి 3, మెడికల్కు సంబంధించి 2 అర్జీలు చొప్పున మొత్తం 12 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. సంబంధిత అధికారులకు అర్జీలను పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించనున్నట్లు వివరించారు. సర్వే నెంబర్లో ఇతరులు అని ఉన్న భూములకు సంబంధించి మ్యూటేషన్ను అవకాశం లేకుండా బ్లాక్ చేశారని, దీనిని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళతారని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 5 అర్జీలు వచ్చాయి. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. అర్జీలు 2 రైతులకు సంబంధించినవి. సర్వే నెంబర్లో ఇతరులు అని ఉంటే మ్యూటేషన్ కోసం సచివాలయంలో అర్జీ పెట్టుకోవడానికి వీలు లేకుండా బ్లాక్ చేసింది ప్రభుత్వం. దీనిపై వివరంగా నివేదికను జాయింట్ కలెక్టర్కు సమర్పిస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. మల్లెపాడు గ్రామస్తులు శ్మశానానికి రహదారి కోసం అర్జీ పెట్టుకున్నారు. కొల్లకొల్లూరుకు చెందిన ఓ మహిళ మనవడు ఇబ్బంది పెడుతున్నాడని తహసీల్దార్కు గోడు విన్నవించుకుంది. 2 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు.
నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. అందులో ఒక అర్జీ మల్లెపాడు గ్రామస్తులు శ్మశానానికి వెళ్ళే దారి సరిగ్గా లేదని దారి కావాలని అడిగారు. ఇది ఇప్పుడు ఎండిఓ గారికి మాట్లాడాం. సాధ్యాసాధ్యాలు విషయంలో డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఒక 2 అర్జీలు రైతులు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మ్యూటేషన్ కోసం ఇతరులు అని ఉండడం వల్ల అసలు అప్లై చేసుకోవడానికి రాలేదు అని చెప్తున్నారు. సుమారుగా ఒక 20 రోజుల నుంచి ఒక సర్వే నెంబర్లో ఇతరులు అని ఉంటే అది నమోదు పైనుంచే బ్లాక్ చేశారు. అట్లాంటి సర్వే నెంబర్స్ అన్నీ ఈ వెంటనే జేసీ గారి నోటీస్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి రైతుల సమస్యలు వస్తూ ఉన్నాయి మా మధ్య ఫ్రీక్వెంట్గా. ఇప్పటికే ఒక 8 అర్జీలు అందినాయి ఇలాంటివి. మన మండలంలో ఇలాంటి అర్జీలు ఇలా అసలు అర్జీ పెట్టుకోవడం కాకుండా ఏమేమి ఇలాంటి ఇతరులు అనే ఖాతాలు ఉండి రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేనిది ఏముందో గ్రామాల వారీగా తయారు చేసి మా జాయింట్ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే కొలకలూరు నుంచి మరొక ఆవిడ మనవడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నది ఒకటి వచ్చింది. ఇది పోలీసు వారి సహకారంతో ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే దాన్ని రెక్టిఫై చేసి ఏర్పాటు చేస్తాం. మరొక అర్జీ లోకల్గా సిబిఎన్ కాలనీలో పట్టా మార్పిడి కోసం వచ్చింది. ఈ 5 అర్జీలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ సకాలంలో వెంటనే శతాబ్దాల చరిత్ర కలిగిన తెనాలిలో పాత శివాలయంగా పిలుచుకునే శ్రీ రామేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం 4వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెనాలి పేరుతో చరితార్థుడైన కవి రామలింగ కవి అడుగుడిన గంగనమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసంలో భక్తుల తాకిడి అధికమని తెలిసిందే. ఈ నెలలో చివరిదైన 4వ సోమవారం భక్తులు భారీగా విచ్చేశారు. వేకువజాము నుంచే తరలివచ్చిన భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలను చేశారు. కార్తీక దీపారాధన చేశారు. మంగళవారం మాస శివరాత్రి అయినందున హారతుల్లో పాల్గొనలేని వారి కోసం ఆలయ ప్రాంగణంలోని మేధా దక్షిణమూర్తికి సాయంత్రం 6:30 గంటలకు హారతి ఇవ్వనున్నట్లు కార్యనిర్వహణాధికారి వివి రమణ కుమారి చెప్పారు. భక్తులు ఉచితంగా హారతిని వీక్షించవచ్చునని తెలియజేశారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం తెనాలి పట్టణంలో వేంచేసి ఉంది. పాత శివాలయంగా పేరొందిన దేవస్థానం శివాలయం నందు ఈరోజు ఉదయం నుంచే ఆఖరి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు మాస శివరాత్రిని పురస్కరించుకొని హారతుల్లో పాల్గొనలేని ప్రతి భక్తుడు కూడా హారతులు చూసే విధంగా మేధా దక్షిణామూర్తికి సాయంత్రం 6:30 తర్వాత హారతులు ఇవ్వటం జరుగుతుంది. ఈ హారతుల ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా తోట ప్రాంగణంలో ఉన్న మేధా దక్షిణామూర్తికి హారతులను వీక్షించవచ్చును. తోట ప్రాంగణంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. పద్యం పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్వరలయ వేదిక సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ఆధ్వర్యంలో సోమవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ దేవులు దేవిశెట్టి కృష్ణారావు, ఓ గంటయ్య, కోట లీలాకృష్ణ, విష్ణుమలకల భీమేశ్వర ప్రసాదులు తమ కవితలను చదివి వినిపించారు. గ్రంథాలయాలను నిత్యం సందర్శిస్తూ పుస్తక పఠనం అలవాటుగా చేసుకుంటే మనలోని భావాలను కవితలు, పాటలు, పద్యాల ద్వారా తెలియజేయవచ్చునని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా జీవించాలని తన్నీరు శివశంకర్ చెప్పారు. విద్యార్థులకు పద్యాలు పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గ్రంథాలయ అభివృద్ధి సంఘం కార్యదర్శి సాయి లక్కరాజు, గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత అభినందించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, చల్లగాలి శ్రీదేవి, ఎంవి రఘునాథరావు, విజయ హరికిషన్ పాల్గొన్నారు. పిల్లలకి కవిత్వం ఎలా మొదలెట్టాలి, ఎలా రాయాలి, అందరికీ రాయాలని ఉంటుంది కదా, ఉంటుందా? ఎలా రాయాలి, కవిత్వం ఎలా రాయాలి? మనం అనుకున్న ఆలోచనల్ని పుస్తకం మీద పెట్టాలి. ఏదేదైనా కావచ్చు. వాన కురిసింది చానా, నిండింది బాణ, అయిపోయింది కవిత్వం. సింపుల్గా ఉండాలి. మన కవిత్వం ఎలా ఉండాలి? అవతల అర్థం అవ్వాలి. సరళమైన భాష ఉండాలి. సరళ అంటే ఏంటి? అర్థమయ్యే భాషలో ఉండాలి. గ్రాంధికంగా ఉండకూడదు. అర్థమైందా? అది ఒక మీనింగ్ కూడా ఉండాలి. ఈ సింపుల్గా చెప్పిన కవిత ఎలా ఉంది? కురిసింది వాన అందరూ తెలుసు, నిండింది బాణ, బాణ అంటే బొకెట, నిండింది చానా, అయిపోయింది. నువ్వు కవిత్రి, ఇవాళ నువ్వు కవిత్రి, నీ మళ్ళీ రేపు నువ్వు ఇక్కడ మాట్లాడలే కవిత్రి. వారం అయితే నువ్వు కొన్ని పుస్తకాలు రాస్తావు,
అట్లా ఎదుగుతాం. అంటే రాయట విధానం చెప్తాను. మనసులో ఏదనుకున్నారో అది కాగితం పెట్టండి, తప్పు ఒప్పు వదిలేసేయండి. మీ అందరికీ నాన్న దగ్గర అందు కదా, నాన్న దగ్గర ప్రేమగా ఉంటారు, నాన్న ముద్దుగా మాట్లాడతారు, నువ్వేం చెప్పినా వింటారు కదా. నాన్నకి వినిపించండి. ఫస్ట్ శ్రోత ఆయనే. బాగుంది అంటాడు, బాగోపోయినా బాగుంది అంటాడు, ఆయనకి ఆప్షన్ లేదు, ఎందుకంటే అమ్మాయి నువ్వే కాబట్టి. బాగుందన్న ఇంకోటి రాయండి. అర్థమైందా? మన పోటా శ్రీనివాస్ గారు ఒక ఫ్యాన్సీ షాప్ నడుపుతున్న వ్యక్తి. అతనికి కవిత్వాలు ఈ గోళ ఏమీ తెలియదు. సరదాగా ఇంట్లో కూర్చొని ఎప్పుడన్నా వచ్చిన ఆలోచనని పుస్తకం మీద పెట్టుకునేవాడు. అట్లా వచ్చి వాళ్ళ పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకాన్ని పెద్ద వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అనేక అవార్డులు అలాగే రివార్డులు అంటే డబ్బులు కూడా సంపాదించారు. కవిత్వం వల్ల డబ్బులు వస్తాయా? అందరు పోగొట్టిన వాళ్ళు కనపడతారు. అని నేను చెప్పేది, ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు, ఒక ఆలోచన తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలి. గ్రంథాలయం అనే పేరులోనే ఉంది ఆలయం అనే పేరు. అంటే అది ఎంతో పవిత్రమైనది. దాని గురించి 2 ముక్కలు ఎలా రాయాలి? మరుజన్మ అంటూ ఉంటే లైబ్రేరియన్గా పుట్టాలని ఉంది. ఎందుకు? నిత్యం దేవాలయంలో గడపాలని ఉంది. మరుజన్మ అంటూ ఉంటే లైబ్రేరియన్గా పుట్టాలని ఉంది, నిత్యం దేవాలయంలో గడపాలని ఉంది. అంటే ఇప్పుడు లైబ్రేరియన్ గారంటే ఏంటి? వారు అదృష్టవంతులు. ఆ నిత్యం దేవాలయంలోనే ఉంటారు. నాకు దేవుడి గుడి అవన్నీ నాకు అనవసరం. నా ఆలయం గ్రంథాలయం. అక్కడ నేను ఉండాలంటే నిత్యం లైబ్రేరియన్గా పుట్టా. వారికి ఉన్నంత అదృష్టం వేరే వారికి ఎవరికి ఉండదు. అది. ఇప్పుడు కవితలోకి వెళదాం. నా కవితా శీర్షిక పేరు బుక్ ఫెస్టివల్. తినడానికి ఆహారం దొరుకుతుందేమో అని విపరీతంగా వెతుకుతుంది ఆకలి. ఇంతలో కనపడ్డాడు ఒక వ్యక్తి. నన్ను తన వెంట తీసుకువెళ్ళాడు పలహారశాలలోకి. అక్కడ నాకంతా వింతగా గోచరిస్తున్నది. అక్కడున్న పదార్థాలన్నీ కొత్తగా కనపడుతున్నాయి. ఒక్కొక్క దాని గొప్పతనం గురించి అడిగి తెలుసుకున్నాను. నా మనసుకు నచ్చిన 4 పదార్థాలను కొనుగోలు చేశాను. తీరా వాటిని ఎలా తినాలో అర్థం కాలేదు. శశి గ్రూప్ సంస్థల అధిపతి ఉప్పల వరదరాజులు సతీమణి ఉప్పల సత్యవతి మృతి చెందారు. పట్టణానికి చెందిన వివిధ రకాల ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శశి గ్రూప్ సంస్థల అధిపతి ఉప్పల వరదరాజులకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి ఉప్పల సత్యవతి సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గంగానమ్మపేటలోని స్వగృహంలో మృతి చెందారు. ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు కుమారుడు కుమార్తె మనవలు సంతానం ఉన్నారు. ఆహార రంగంలో శశి గ్రూప్ సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి సత్యవతి పాత్ర ఎంతగానో ఉందని వరదరాజులు చెబుతూ ఉంటారు. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఎంత ఉంటుందో తెలియదు, కానీ వరదరాజుల విషయంలో సత్యవతి తప్పక ఉన్నారని ఆ దంపతులను తెలిసిన అందరూ అంగీకరిస్తారు. సమాచారం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు గంగానమ్మపేట వెళ్లి సత్యవతి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తన ఆప్త మిత్రుడు వరదరాజులకు శివకుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పట్టణానికి చెందిన డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ఉదయాన్నే వెళ్లి సత్యవతి భౌతిక కాయానికి పుష్పాంజలి సమర్పించారు. నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమా సుకుమార్, ఎంఎం జ్యువెలర్స్ రమేష్ కుమార్ జైన్, డాక్టర్ తాడిబోయిన మస్తానమ్మ, డాక్టర్ అనూష, తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, అఖిదాసు కిరణ్ కుమార్, భాస్కరుని లక్ష్మీనారాయణ తదితరులు సత్యవతికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సాయంత్రం సత్యవతి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్ మండలం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసుకూటి కార్తీక మాసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అంగలకుదురులోని దాసుకుటి ఆశ్రమం అయోధ్య బాలరాముని పాదాల చేత ప్రతిష్ఠించిన యంత్రం ఇక్కడకు పూజలను అందుకున్న విషయం తెలిసిందే. ఆశ్రమంలో 11 ఏళ్ల క్రితం శ్రీ రామానుజదాస స్వామి ప్రారంభించిన కార్తీక దీపోత్సవం ఈ కార్తీక మాసంలో షష్ఠ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిపారు. సాయంత్రం కార్తీక కోటి దీపోత్సవం దేదీప్యమానంగా జరిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామాంజనేయులు, వారి కుటుంబ సభ్యులు, రాజ్యలక్ష్మి, పలువురు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసుకుటి అంగలగుదురు గత 11 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజదాస స్వామి వారిచే ప్రారంభింపబడిన కోటి దీపోత్సవము కార్తీక మాసంలో గత 11 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈరోజు విశేషం ఏంటంటే ఆదివారం ఉదయం పూట సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది.
ఈ రాత్రికి భక్తుల సమక్షంలో ఆనందోత్సవాలతో దీపోత్సవం జరిగింది. ఓం అని చేశాము. ఓంకారంలో మళ్ళీ కోటి ఒకటి ఉంది. తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో ఉన్నది. ఇక్కడ స్వస్తిక్ ఉన్నది. జై శ్రీరామ్ అని ఉంది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి జై శ్రీరామ్ అనేది చేశాము. చాలా విశేషంగా జరుగుతుంది. రేపు అంటే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం జరుగుతుంది. 74వ సంవత్సరం ధనుర్మాసం అంటేనే వివాహాలకి ముఖ్యమైనది. అవివాహితులు వారి వివాహం కోసం వాళ్ళ గోత్రనామాలు నా నంబర్కి తెలియజేస్తుంది కోరుతున్నాము. 74వ సంవత్సరం భోగి రోజు కళ్యాణం జరుగుతుంది. ప్రత్యక్షంగాని పరోక్షంగాని పాల్గొనవచ్చును. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. రోజుకొక అంశంపై జరుగుతున్న కార్యక్రమాల్లో చదువువరులు విద్యార్థులు పాల్గొంటున్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక నెహ్రూ రోడ్డులోని శాఖ గ్రంథాలయంలో సోమవారం కవి సమ్మేళనం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెలుగు పండితుడు లక్కరాజు లక్ష్మణరావు నేతృత్వంలో విద్యాభివృద్ధిలో గ్రంథాలయ పాత్ర అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కొప్పరాజు విజయసారథి, ఈఎల్వి అప్పారావు, విష్ణుమొలకల భీమేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, చింపయ్య మాస్టారు, ఎంవి రఘునాథరావు, చందు, సూర్య, వినుకొండ శ్రీరామమూర్తి, మొవ్వ సుబ్బారావు తదితరులు తమ కవితలను వినిపించారు. గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్రరావు, ఎస్ లావణ్య, సుధా, కె పద్మావతిలు కవులను సాంప్రదాయ రీతిలో సత్కరించారు. ఈరోజు కార్యక్రమం విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర అనే అంశం మీద కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి మేము ఆహ్వానించినటువంటి కవులందరూ కూడా దాదాపు 15 మంది దాకా హాజరయ్యారు. వాళ్ళంతా కూడా తెలుగు 2 రాష్ట్రాలలో బాగా ఎంతో లబ్ధి ప్రతిష్ఠలైనటువంటి కవులను ఇక్కడికి ఆహ్వానించాం. వారంతా మన తెనాలి పట్టణ కవులేనని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటందుకు మేము అడిగిన తోడనే అంగీకరించి ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి మా మాస్టారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్ష్మణరావు మాస్టారు గారిని మరి గ్రంథాలయాల యొక్క పాత్రని ఒక నిమిషంలో తెలియజేయవలసిందిగా వారిని. పూర్వకాలంలో జ్ఞానాన్ని అందించడానికి గ్రంథాలయాలు సహాయపడుతుండేవి. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన తర్వాత పోటీ పరీక్షలకు మరి తయారవుతున్నటువంటి విద్యార్థులకు కూడా అవలసినటువంటి వస్తు సామాగ్రిని కూడా గ్రంథాలయాల ద్వారా అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు తోడ్పడుతున్నాయి. అటువంటి గ్రంథాలయాలను ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత సమాజంలోని విఘ్నులైన ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. విద్య వలన సమాజం అభివృద్ధి చెందుతుంది, మరి దేనివల్ల కాదు. అటువంటి విద్యకు గ్రంథాలయాలు తోడునీడై ఉండి మరి విద్యాభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు గ్రంథాలయానికి ఇచ్చేటువంటి మరి పాఠకుల యొక్క పురోభివృద్ధి పిల్లలకు మరి చెంపయ్య మాస్టర్ గారు మరి 500 రూపాయల చొప్పున బహుమానాలు ఈ సందర్భంగా ప్రకటించడం, ఈ గ్రంథాలయాలని ప్రోత్సహించడంలో భాగంగా మరి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తరాలుగా సామాజిక అంటరానితనానికి గురవుతున్న గిరిజనులకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజు అభిప్రాయపడ్డారు. పట్టణంలోని 3 కాల్వల గట్లపై నివసిస్తోన్న గిరిజనులకు ఫర్ ది లీస్ట్ ఆఫ్ దెమ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సోమవారం దుప్పట్లను సంస్థ నిర్వాహకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజు పంపిణీ చేశారు. వారికి ప్రభుత్వం పక్కా ఇళ్లను నిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకోసం తెనాలి మండల పరిధిలో జీవిస్తోన్న నిరుపేద గిరిజనుల వివరాలను తమ సేవా సంస్థ వాలంటీర్లు సేకరించి ఆధార్, రేషన్ కార్డు, పక్క గృహాల మంజూరు కోసం సంబంధిత అధికారులు అందజేస్తారని తెలిపారు. రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ జాబితాను పరిశీలించిన అనంతరం ఆధార్, రేషన్ కార్డులను మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ అంశాన్ని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళతానని వివరించారు. వీరితో సంస్థ డైరెక్టర్ రావూరి సురేష్ బాబు, వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజానికి దూరంగా కాలువ కట్టుల మీద నివసిస్తున్నారు, పాములు పుట్టల పక్కన నివసిస్తున్నారు, గ్రామ పులిమేరల్లో నివసిస్తున్నారు, ఫుట్పాత్ల మీద నివసించే గిరిజనులు ఈ రోజుకి కూడా సామాజిక అంటరానితనానికి గురయ్యారని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళు ఇస్తరాకులు పారేస్తే ఆ పారేసిన ఇస్తరాకుల్లో ఉన్న అన్నాన్ని తీసుకుని ఈ గిరిజనులు తింటుంటారు. రోజు రోడ్ల మీదకి వచ్చి తాగేసిన వాటర్ బాటిల్స్,
చిత్తు కాగితాలు అమ్ముకుని ఏదో విధాలా బతుకుతూ ఉన్నారు. వీళ్ళని అసలు ఎందుకింత సామాజిక కట్టుబాట్లకి, సామాజిక దురాచారాలకి అనువుగా ఊరికి దూరంగా ఉన్నారు? వీళ్ళు ఇలా స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇలా ఇంత దయనీయంగా బ్రతకటం, ఈ రోజుకి కాలువగట్ల మీద, మామూలు పుట్ల మీద బ్రతకటానికి గల కారణం చూస్తుంటే ఇది సామాజిక అంటరానితనంగా పరిగణించడానికి వీల్లేదా? ఇది సాంఘిక దురాచారాలకి పరాకాష్ట అనుకోవటానికి వీల్లేదా? వివక్షతకి వీళ్ళే చిరునామా అనటానికి వీల్లేదా? ఒకసారి ఆలోచిస్తుంది. మనసుంటే వాళ్ళ బతుకులు బాగు చేయటానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని, అధికారుల్ని చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా, వేడుకుంటున్నా. కార్తీక మాసంలో చివరిదైన 4వ సోమవారం పట్టణ పరిసరాల్లోని శైవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ సంగమేశ్వర ఆలయంలో స్వామివార్లకు పూజలు, అభిషేకాలు చేశారు. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే. అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్టం. శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున భక్తులు ఆయనకు పూజలు, వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో చివరిదైన 4వ సోమవారం త్రయోదశితో కూడినది కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాన్ని సందర్శించి పూజలు, అభిషేకాలను చేశారు. రూరల్ మండలం సంగం జాగర్లమూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి 4వ సోమవారం భక్తులు తెల్లవారుజాము నుంచి వెళ్లారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలను చేశారు. కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మాణిక్యరావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి పద్మ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం, దివ్యమైనటువంటి సోమవారం. ఈ నెల రోజులు పూజించింది ఒక ఎత్తు అయితే ఈ సోమవారానికి ప్రత్యేకత ఉన్నది. ఈ స్వామివారి త్రయోదశితో కూడినటువంటి సోమవారం కనుక ఈ సోమవారం నాడు శివుణ్ణి మారేడు దళాలతో, భస్మంతో అభిషేకించినట్లయితే సమస్త పాపాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లుతాం. కావున ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి త్రయోదశి గడియలు, చతుర్దశి గడియలు రాత్రి వేళ ప్రవేశిస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆలయమునకు విచ్చేసి స్వామివారి అభిషేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. పైరసీతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టాలు తీసుకువచ్చిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేయడం అభినందనీయమని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. సినిమా పైరసీదారులకు ఇదొక గుణపాఠం కావాలని ఆకాంక్షించారు. మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా సోమవారం సాయంత్రం రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఐబొమ్మ వెబ్సైట్తో సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాలను చేకూర్చిన పైరసీదారుడు హైదరాబాద్కు చెందిన వాడని తెలిసి అంతా అవాక్కయ్యారని చెప్పారు. కూకట్పల్లికి చెందిన ఆ యువకుడు ఫ్రాన్స్లో వెబ్సైట్ చేయించి కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేశాడని చెప్పారు. సినిమాలు విడుదలైన కొద్ది వ్యవధిలోనే పైరసీ చేసే ఐబొమ్మ వెబ్సైట్లో అందుబాటులో పెడుతున్నాడని తెలిపారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ వరకు మొత్తం 22,000 సినిమాలు పైరసీ చేసినట్లు దిలీప్ రాజా చెప్పారు. పైరసీని అరికట్టడం అనేది శుభపరిణామంగా వివరించారు. సినిమా పరిశ్రమకి నష్టాలు తెచ్చింది. సినిమా పరిశ్రమలో తుఫాను సృష్టించింది. సినిమా పరిశ్రమకి భూకంపం తెప్పించింది ఎవరు అంటే ఇటీవల 2-3 రోజుల నుంచి పేపర్లో ప్రచురితమైన ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్. ఇది ఒక పైరసీ చేసే వెబ్సైట్. ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో తయారైన ఈ వెబ్సైటు కరేబియన్ దీవుల్లో ఆపరేట్ చేస్తూ 22,000 సినిమాలను ఆయన వెబ్సైట్లో పెట్టి సినిమా రిలీజ్ అయిన నిమిషాల్లోనే దాన్ని వెబ్సైట్లో నుంచి ప్రసారం చేస్తుంది. సినిమాలకి ఎంత నష్టం వస్తుంది, దీనికి ఎంత బుర్ర కావాలి, అసలు ఎంతో హై ఎండ్ టెక్నాలజీ ఉపయోగించాలా, సినిమాలు ప్రసారం చేసే సర్వర్లని హ్యాక్ చేయగలగాల,
తర్వాత లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయాలి. లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయబట్టే 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన ఓజీ సినిమా వరకు మొత్తం ఐబొమ్మ వెబ్సైట్లో 22,000 సినిమాలు వాళ్ళు హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. వేల మంది నిర్మాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ పైరసీ వలన. వేల మంది నిర్మాతల కన్నీటి రుచిని చూశారు ఈ పైరసీ వాళ్ళంతా కూడా. అలాంటిది ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసి 62 వెబ్సైట్లు అతను మెయింటైన్ చేయగలిగాడు. ఇది మామూలు బుర్ర కాదు. ఒక ఇజ్రాయెల్ దేశస్తుడేమో అనుకున్నా నేను, కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు కూకటపల్లిలో ఉన్న అతను ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ వెబ్సైట్ ఐబొమ్మ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి కరేబియన్ దీవులకి వెళ్ళి కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేసి 22,000 సినిమాలను ఈ రోజుకి వెబ్సైట్లో పెట్టి చేసాడంటే అతని బుర్రకు మామూలుగా దండం పెట్టుకోవాలి. ఆ దండం పెట్టుకునేదేదో అతను దేశ భద్రత కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి, దేశ సౌభాగ్యం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగించి, ఏ పాకిస్తాన్ మీద దాడి చేయటానికో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే సలాం చేస్తాం. నిర్మాతల కన్నీళ్ళు నువ్వు తాగటం ఏంటి? ఇది పద్ధతి కాదు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటారు. హియర్ లెట్ మీ అప్రిషియేట్ ద సైబర్ పోలీస్ బికాస్ దే డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. పట్టణంలోని షరాఫ్ బజారులో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సామూహిక సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించడం శుభకరమని పండితులు చెబుతారు. అందుకే ఈ నెలలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే షరాఫ్ బజారులో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరిదైన 4వ సోమవారం 12వ ఉచిత సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు. శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఈ వ్రతాలను చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహర్షులందరూ కూడా సూత పౌరాణికుల వారిని చూసి నమస్కరించి, స్వామి ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి, మానవుడు త్వరగా కావాలని శీఘ్రమైనటువంటి ఫలితం కావాలని కోరుతుంటారు కదా, ఏ తపస్సు చేస్తే ఏ దేవుడిని పూజిస్తే త్వరగా కోరికలు నెరవేరుతాయి స్వామి అంటే అప్పుడు ఆయన అన్నాక, మహర్షులారా పూర్వం ఒకప్పుడు నారదమునీంద్రుడు కూడా విష్ణుమూర్తిని అడిగాడయ్యా, ఆయన ఏం చెప్పాడో అది నేను చెప్తాను. అంటే నా సొంత మాట కాదు, నారాయణమూర్తి చెప్పిన మాటే చెప్తున్నాను. ఏమిటంటే అది నారద మహాముని భూలోకంలో ఒకసారి సంచరిస్తూ మానవుడు పడేటువంటి కష్టాలని గమనించాడు. సంసారం అంటేనే దుఃఖభూయితమైనటువంటిది. ఏది ఉన్నా ఏదో లోపం ఉంటూనే ఉంటుంది. అనేక రకాల వ్యాధులతో బాధపడేవారు, అప్పులతో బాధపడేవారు, అనేక రకాల కష్టాలతో ఉన్నవారిని చూసి నారద మహాముని విష్ణుమూర్తితో అడిగాట, స్వామి మనస్సులో ఊహించడము కానీ వాక్కుతో వివరించి చెప్పడం కానీ శక్యము కానీ అతీతమైన రూపం గలవాడ వనమాలి గది శాంతి శంకి చక్రీ హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజున శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనం సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో సామూహిక 12వ ఉచిత రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వ్రత మహోత్సవంలో 108 మంది దంపతులు పూజాది కార్యక్రమం పాల్గొని సత్యదేవ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సత్యదేవుని ఆశీస్సులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఫుట్పాత్లపై ఆక్రమణల నిరోధానికి పోలీసులు ఎట్టకేలకు నడుం బిగించారు. ఆయా దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి దూర ప్రాంతానికి తరలిపోవాలని హెచ్చరించారు.
పట్టణ 3 టౌన్ పరిధిలోని 4 లేల రహదారికి ఇరువైపులా గల ఫుట్పాత్లపై అనధికార దుకాణాలను ఖాళీ చేయాల్సిందిగా సిఐఎస్ సాంబశివరావు ఆదేశించారు. సోమవారం సాయంత్రం 3 టౌన్ పరిధిలోని ఫుట్పాత్లను పరిశీలించారు. దుకాణదారులతో మాట్లాడారు. ఫుట్పాత్లపై దుకాణాలను పర్మనెంట్గా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలుదారులు అక్కడే వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. డీఎస్పీ ఆదేశాల ప్రకారం ఆయా దుకాణాలను అక్కడికి దూరంగా బస్టాండ్ అవతలకు, ఇటువైపు వైకుంఠపురం అవతలకు మార్చుకోవాలని సూచించినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఉదయం డిఎస్పీ గారు మేమంతా కూడా ఈ తెనాలి పట్టణంలో తిరగడం జరిగింది. సార్ ముఖ్యంగా గమనించి మాకు పాయింట్అవుట్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఫుట్పాత్ మీద అనాథరైజ్డ్గా షాపులు పెట్టుకుంటా ఉన్నారు. అవి చిన్న చిన్న షాపులు మొదలుకొని ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇక్కడే నిత్యంలో వందల సంఖ్యలో నిత్యంలు వేసుకొని నిత్యంల వ్యాపారం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే తోపుడు బళ్ళు తీసేసుకొని ఇక్కడ పర్మనెంట్ గా ఒక ఫ్రూట్ వెండర్స్ ఒక షాప్ లాగా పెట్టేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు ఐరన్ స్ట్రక్చర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా భవిష్యత్తులో మనం వెళ్ళి క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే స్టార్ట్ చేశారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముకుంటున్నామండి అని. తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలన్నా కూడా భవిష్యత్తులో క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడం వల్ల 2 వీలర్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు, ఆటోలు ఇక్కడే పార్క్ చేస్తున్నారు, కార్లు కూడా ఇక్కడ పార్క్ చేస్తా ఉన్నారు. ఒక ఆటో పక్కన ఇంకొక కారు, దాని పక్కన 2 వీలర్స్ అలా పెడతా ఉన్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరికీ తెలియపరిచాం, రిక్వెస్ట్ చేసాం. దయచేసి వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ అవతల, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వాళ్ళు వెళ్ళిపోతే టౌన్ లో ప్రజలకి, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నటువంటి ఉద్దేశం వీళ్ళందరూ కూడా తెలియజెప్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర హామీ పత్రాలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊరి చివరికి వెళ్ళిపోతామని వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. సో అందరూ కూడా సహకరిస్తామని తెలియజేశారు. కాబట్టి రేపటి నుంచి కంటిన్యూస్ గా ఇదే టాస్క్ ని మేము చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని ఇక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేసేటువంటి పనిలోనే ఉంటాం. వీళ్ళకి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా కన్సల్ట్ అయ్యి వీళ్ళకి వేరే ప్లేసెస్ ఏదైనా అకామిడేట్ చేయగలుగుతాం, అది కూడా చూస్తాం. టెంపరీగా అయితే మాత్రం బస్ స్టాండ్ అవతల, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతల పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేస్తామన్నారు, సహకరిస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఫుట్పాత్ మీద ఉన్నారు, ఫుట్పాత్ దిగేసి ఇప్పుడు మళ్ళీ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. అవి మెల్లగా ఫ్రూట్ వెండర్స్ ఆ షాప్ తోపుడు బళ్ళు నుంచి ఆటోలు పెట్టుకుంటున్నారు. ఆటోలు కూడా 2-3 ఆటోలు పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని ఆటోలు మనం ఇక్కడ చూసాం, అవి ఎప్పుడో పడేసి పనికిరాని ఆటోలు కూడా ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత దీని ఆక్రమణ అనేది ఇది నా స్థలము, ఇది నా స్థలము అనేటువంటి భావన వచ్చేసి దీని మూలంగా గొడవలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వీటన్నిటిని ఇక్కడి నుంచి తీపిస్తా ఉన్నాం. సహకరిస్తున్నందుకు ఈ చిరు వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్తీక మాసం చివరి సోమవారం సుల్తానాబాద్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు సామూహిక వ్రతాలను ఆచరించారు. పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ మాసంలో ఈ నెల 15వ తేదీన ఏకాదశి రోజున కోటి దీపోత్సవం నిర్వహించారు. ఇదే నెలలో చివరిదైన 4వ సోమవారం సామూహిక శ్రీరమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను చేశారు. పలువురు భక్తులు పాల్గొన్నారు. తెనాలి సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర దేవస్థానంలో 15వ తారీఖు 11/2025 శనివారం ఏకాదశి సందర్భంగా స్వామివారికి కోటి జ్యోతిర్లింగార్చన కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగినది. మరియు ఈరోజు 17/11/2025 కార్తీక 4వ సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు జరుగుతున్నవి. కావున 21/11/2025 గురువారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ విచ్చేసి
స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పార్టీ కమిటీలకు భాగస్వామ్యం, కార్యకర్తలను మనోభావాలను మాజీ సీఎం జగన్ పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ఈసారి క్రియాశీల కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు నిర్ణయించారు. పట్టణ 16వ వార్డు కమిటీ అనుబంధ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం శివాలయాల్లో పోటెత్తిన భక్తులు, పూజలు, అభిషేకాలు, కార్తీక దీపారాధనలు చేసిన భక్తులు, పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన దంపతులు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శశి గ్రూప్ సంస్థల అధినేత ఉప్పల వరదరాజులకు సతీ వియోగం. వరదరాజులు సతీమణి ఉప్పల సత్యవతి మృతి. సత్యవతికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ సహా పలువురు వ్యాపారవేత్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.